నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మనం మన ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఉన్నామో అది చూసి ఓర్వలేని వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. వాళ్ళ కడుపులోని కుళ్ళు టన్నులుగా బయటపడుతుంది. దాని వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. పోనీ మనం బాధపడితే ఏదైనా ఓదారుస్తారా అంటే చూసి నవ్వుతూ ఉంటారు. తిక్క కుదిరింది వీళ్ళకి అలాగే అవ్వాలని. అండ్ ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ నాకు కొన్ని ఫొటోస్ పంపించారు. అందులో నేను ఒక 2 ఫొటోస్ మాత్రమే ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. అవేంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న రియల్ పిక్స్ అన్నమాట. మీ అందరికి కూడా ఈ ఇన్సిడెంట్ మీద ఒక క్లారిటీ వస్తుంది, మీకు కూడా ఒక అవగాహన వస్తుందని ఆ పిక్స్ ని మనతో షేర్ చేశారు. ఇంతకీ ఆ కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటో తెలుసుకుందాము. నా పేరు ప్రియ. మేముండేది నెల్లూరు. మా ఇంట్లో నేను, మా అమ్మ, మా అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇద్దరు గర్ల్సే, చిన్న పిల్లలు. ఒకరికేమో 5 ఇయర్స్, ఇంకొకరికేమో 7 ఇయర్స్. వాళ్ళు ఇక్కడే చదువుకోవడం వల్ల మా దగ్గరే ఉంటారు. మా అక్క వాళ్ళు ఉండేదేమో వేరే ఊర్లో. ఇప్పుడైతే మా ఫ్యామిలీలో ఉండేది మేము నలుగురమే. మా సిస్టర్ పిల్లలు అండ్ మా నాన్న, నేను, మా అమ్మ. అయితే మాకు రీసెంట్గా ఆగస్టు మంత్ నుంచి కూడా హెల్త్ అస్సలు బాగోలేకుండా అలా వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరికి ఇట్లాగే అస్సలు బాగోలేకుండా వచ్చేసింది. ఫస్ట్ మా నాన్నకి బాలేదు, బ్యాక్ పెయిన్. సూది పెట్టి గుచ్చితే ఎలా అనిపిస్తుంది అలా వస్తుందంట పెయిన్. నాకు ఇట్లా వస్తుంది అనేసి చాలా హాస్పిటల్సే తిరిగాడు మా నాన్న. మా నాన్నకి వచ్చే అమౌంట్ మొత్తం హాస్పిటల్స్ కే పెట్టేశాడు, అయినా కూడా తగ్గలేదు. మా నాన్న వర్క్ ఏంటంటే రైస్ ఇండస్ట్రీలో ఎలివేటర్స్ ఉంటాయి కదా, వాటిని మా నాన్న బిగిస్తాడనమాట. అంటే మనుషుల్ని పెట్టించేసి రైస్ మిల్ వర్క్ అంతా చేపిస్తాడు. వేరే ఊర్లో ఉంటాడు. కాంట్రాక్ట్ ఉంటుంది కదా, 1 మంత్ అట్లా చేసి ఆ మధ్యలో ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే మా నాన్న రీసెంట్ గా పనిచేసింది చెన్నైలో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఏ పనంటూ కూడా రాలేదు. అందరూ కూడా పనుంటే చెప్తామంటున్నారు, ఆ తర్వాత ఏమో లేదంటున్నారు. చెప్తామంటున్నారు, ఫోన్ ఏమో ఎత్తట్లేదు. ఇలా ఉండింది. ఆ తర్వాత మా ఇంట్లో ఎవ్వరికి కూడా హెల్త్ అనేది బాలేదు, సెట్ అవ్వలేదు కూడా. మా నాన్నకి పని లేక, మాకు అమౌంట్ లేక, ఫైనాన్షియల్ గా డల్ అయ్యి, స్ట్రగుల్ అయ్యి, హెల్త్ ప్రాబ్లమ్స్ సరిగ్గా లేక, ఒకరి తర్వాత ఒకరికి బాగోలేకుండా వచ్చి మేము ఇలా ఉంటే, మొన్న రీసెంట్ గా సెప్టెంబర్ 19వ తారీఖు శుక్రవారం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మాకెప్పుడు జరగలేదు. అదేంటంటే బయట ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ గోడ లోపల ఏంటంటే మాకు చిన్న చెట్లు ఉంటాయి. ఆ చెట్లు అనేవి మట్టిలోనే ఉంటాయి కదా. అయితే ఆ కాంపౌండ్ వాల్ కి మా ఇంటి గుమ్మానికి కరెక్ట్ గా మధ్యలో డిస్టెన్స్ చూసి మరి అక్కడ ఒక గుంట తీసి ఆ చెట్ల మధ్యలో సగం కొబ్బరి చిప్ప, ఫ్రెష్ది కొబ్బరి చిప్ప, సగమేమో ఎర్రటి గాజు ముక్క గుంతలో పెట్టుంది. మామూలుగా అదంతా మట్టే అన్నమాట. కాకపోతే కొంచెం డౌన్ గా ఉండేసరికి మేము దాని మీద ఇసుక అనేది పోసాము. పోసి కూడా చాలా రోజులయ్యింది. అసలు అదెవరు అలా చేశారనేది తెలీదు. దాన్ని మేమెలా ఐడెంటిఫై చేసామంటే, గురువారం రోజు సాయంత్రం వర్షం పడిందనమాట. వర్షం పడేసరికి, ఇప్పుడు మనకి వర్షం పడితే ఆ ఇసుక మీద చిన్న డ్రాప్స్ పడతాయి కదా, అవి ఎండిపోయిన తర్వాత కూడా అక్కడ ఒక చిన్న గుంతలా ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ గుంత తీసి పూడ్చిన ప్లేస్ లో మాత్రం అంత స్మూత్ గా ఉంది. ఇంకా శుక్రవారం రోజు పొద్దున్నే మా అమ్మ మార్నింగ్ వాక్ కి వెళ్దామని వచ్చి తలుపు తీయగానే అక్కడ కొంచెం తేడాగా కనిపించేసరికి చూసి ఏంటా అనుకుంది. ఏంటి ఇదంతా తేడాగా ఉంది, ఇక్కడేమో ఇలా ఉన్నాయి చుక్కలుగా, కానీ ఇక్కడ మాత్రం అంత స్మూత్ గా ఉందేంటి అనుకుంది. ఇంకా వెంటనే మా అమ్మ మా నాన్నని పిలిచి చూపిస్తే, అదేం అయ్యుండదులే, ఏదో పిల్లేమైనా అట్లాగా చేసి ఉంటుందిలే, వదిలేసేమని తొక్కేశాడంట. అయినా గానీ ఇంకా మా అమ్మకి డౌట్ తీరలేదు. మేమేంటంటే బయట పెరట్లో వేడి నీళ్ళ పొయ్యి పెట్టుకుంటాము, దాని మీద జలంసరి మూత పెడతాము. అది ఎప్పుడుదో మా నాయనమ్మ మా అమ్మకి ఇచ్చిందంట. అప్పటికి నేను ఇంకా పుట్టలేదు కూడా. దాన్ని మేము ఇంట్లో కూడా తీసుకెళ్ళము, అది బయటే ఉంటుంది. ఇంకా మా అమ్మ పక్కనే ఆ జలమసరి మూతుంటే దాన్ని తీసుకొని దాంతో తవ్వింది. తవ్వితే దాంట్లో ఇవే ఫ్రెష్ గా ఉన్న కొబ్బరి చిప్ప సగము, గాజు ముక్క సగము ఉండేసరికి ఇదేంటి ఇలా ఉంది, ఎవరు చేశారు అనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసింది మా అమ్మ. అయితే ఇంకా దాని గురించే ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇంకా ఉదయం 11ంటికి మా నాన్న వేరే ఆయన్ని కలవడానికి వెళ్లారు. దీని గురించి అడగడానికి, ఇట్లా జరిగిందండి, మా ఇంటి ముందు గుంట తీసి ఎవరో పెట్టారు ఇవన్నీ అని చెప్తే, ఆయన గవ్వలు కూడా ఏం వేయకుండా మీకు అట్లా ఎవరో చేపిచ్చేసి పెట్టారు అని చెప్పారంట.
దాన్ని కాల్చేయండి, ఆ ప్రభావం ఇంకా మీకు ఉండదు, సముద్రం నీళ్ళని తీసుకురండి, మంత్రించిస్తాను, అవి తీసుకెళ్లి ఇంట్లో చల్లుకోండి అనేసి అన్నారంట. సరే అని ఇంకా మా నాన్న అక్కడి నుంచి వచ్చేసారు. మనమేంటంటే ఒక దగ్గరే చూపించుకోం కదా, ఒక 2-3 దగ్గర చూపించుకుంటేనే మనకంటూ ఒక క్లారిటీ ఉండేది. అందుకని మమ్మీ ఏం చేసిందంటే ఇంకా మా ఇంటి పక్కనున్న వాళ్ళని అడిగింది, ఈ రోజు ఉదయం మా ఇంట్లో ఇలా జరిగింది, ఎవరో చేసి పెట్టేశారు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి వెళ్దాము అనేసి. యాక్చువల్ గా ఏంటంటే ఇలాంటివి మాకు తెలీదు, మేము ఎప్పుడు కూడా ఇట్లాగ చూసిన వాళ్ళం కూడా కాదు. మేమేంటంటే క్రిస్టియన్స్ అనమాట, కానీ ఇంకా పాపం పెద్దోళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు కదా, అందుకనే వాళ్ళు అట్లాగా అప్రోచ్ అయ్యారు మా ఇంటి పక్కన వాళ్ళని. వాళ్ళేమో సరే అక్క వెళ్దాము అనేసి వాళ్ళు ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. అలా 1 వీక్ అయిపోయింది. ఈ వారం రోజుల్లో కూడా మేమేం ఆలోచించుకున్నామంటే 19వ తారీఖు శుక్రవారము 21వ తేదీ అమావాస్య వచ్చింది అంటే 19, 1, 22, 21, 3 అంటే 3వ తేదీన అమావాస్య వచ్చే విధంగా వాళ్ళు పెట్టారనమాట. మేము ఆలోచించుకున్నది ఏంటంటే మళ్ళీ వాళ్ళు అమావాస్యకి పెడతారు కదా, అంటే ఆదివారానికి మళ్ళీ పెడతారు వాళ్ళు. 20వ తారీఖు వచ్చింది ఆ రోజు. ఇంకా సీసీ కెమెరా ఫిక్స్ చేపించుకుందాం మా ఇంటి ముందు, అప్పుడు ఎవరు వస్తున్నారు అనేది తెలుస్తుంది కదా అని నేను అమ్మ మాట్లాడుకున్నాము. దాని ప్రాసెసింగ్ ఎలానో నాకు తెలియదు. నేనేంటంటే కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేసేటప్పుడు నాకు అక్కడ ఒక ఆయన తెలుసు, అంటే కొంచెం పెద్ద ఆయనే, నా వయసు అంత కూతురుండే ఆయన అనమాట. ఆయన అడిగాను, ఇట్లాగా సార్ ఇట్లాగా నాకు సీసీ కెమెరా కావాలి, దాని ఇన్స్టాలైజేషన్ ఆ ప్రాసెస్ అయితే నాకు తెలీదు, మీరు చేస్తారు కదా సార్ అంటే చేస్తాను మేడం అని అన్నాడు. దాని తర్వాత ఆయన దేనికి మేడం ఇది మీకేమైనా థ్రెట్టా అని అడిగాడు. ఆయన నాతో కొంచెం బాగా మాట్లాడతారు కాబట్టి అవును సార్ ఇట్లాగనే కొన్ని సస్పీషియస్ గా ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్ని, మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్తే అవునా మేడం ఓకే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళ ఫొటోస్ ఏమన్నా పెడతారా నాకు అని అన్నారు. దేనికి సార్ అని అడిగితే లేదు మేడం మా సైడ్ లో ఇలాంటి వాటికి చెడుపులు చేసిన వాళ్ళకి మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ముస్లింసే, చేసే వాళ్ళు ఉన్నారు, నన్ను కూడా ఆ ఫీల్డ్ లోకి రమ్మన్నారు కానీ నేను పోలేదు, నా మనసుకి నచ్చినప్పుడే నేను వెళ్తాను అని చెప్పారంట ఆయన. అది కొంచెం నాకు కూడా తెలుసు, ఏంటి అనేది నేను చెప్పగలను, చూసి ఏమైంది ఏంటి అనేది అన్నారు. అసలు ఎవరికి ఎఫెక్ట్ అయింది అనేది కళ్ళు మూసుకొని మాత్రమే ఫొటోస్ పెట్టాలని చెప్పారు. అట్లానే పెట్టాను నేను. ఫస్ట్ మా అమ్మ ఫోటో పెట్టాను, ఆ ఫోటో చూసి ఆమె నార్మల్ గానే ఉన్నారు, కాకపోతే స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ఎక్కువగా ఆలోచించడం వల్ల అని చెప్పారు. అది నిజమే, ఆమె స్ట్రెస్ గానే ఫీల్ అవుతుంది. తర్వాత మా నాన్నని చూశారు, మా నాన్న ఏదో కొంచెం ఇంపాక్ట్ ఏదో కనిపిస్తుంది బట్ కన్ఫ్యూజన్ గా ఉంది, నేను మీకు కరెక్ట్ గా అయితే చెప్పలేను అని అన్నారు. మా నాన్న ఫేస్ చూసి ఆ తర్వాత నా ఫేస్ చూసి అయితే ఏం లేదు మీకు కూడా అని చెప్పారు. అది విన్న తర్వాత సరే సార్ అని అన్నాను. ఇంకా ఈలోపు 19వ తారీఖు నుంచి 1 వీక్ అయితే గడిచిపోయింది. 26వ తారీఖు మళ్ళీ అమ్మ వెళ్ళింది. ఇంకొక రోజు ఆయన ఇంట్లోనే ఉన్నాడంట, మనం వెళ్దాము అనేసి ఆమె చెప్పింది. ఇంకా మా అమ్మను ఆమె వెళ్ళారు ఇద్దరు కలిసి. అక్కడికి వెళ్ళాక ఆయన ఏం చెప్పాడంటే మీకు ఎవరో బలంగా చేసి పెట్టారమ్మా, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వాలని, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, మానసికంగా మీరు చాలా కృంగిపోవాలని ఇట్లా ఇవన్నీ చేసి పెట్టారు అక్కడ. అది ఇప్పుడు జరిగిందైతే కాదు, ఎప్పటి నుంచో జరిగిన విషయము, నెలల తరబడి నుంచి జరుగుతుంది అది అనేసి అన్నారంట. దానికి మా అమ్మేమో మరి ఎలా అండి, దాన్ని ఎలా తీయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే బయటున్నది నువ్వు తీయగలవు కానీ లోపలున్నది తీయగలవా అని అన్నారంట ఆయన. లోపలేమున్నది అని మా అమ్మకు అసలు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఇంకా ఏంటి మీరు చెప్పేది అని అందంట. మీరు అంటే మీ ముగ్గురు, మీ అమ్మాయి, మీరు, మీ వారు పొలిమేర దాటేటప్పుడు మీరు దీన్ని దాటేశారమ్మా, కర్మాంతరాలు ఒకటి పెట్టుకున్నారు భార్యాభర్తలకి, ఆ బూడ్చి పెట్టిన దాన్ని మీరు దాటేశారు, వాళ్లే మీతో వచ్చేసారు మీ ఇంటికి అన్నారంట. వాళ్ళు వచ్చేసారా, ఇంకా ఎట్లాగండి అంటే ముందు ఇంట్లోది పంపించాలమ్మా అనేసి అన్నాడంట ఆయన. ఆదివారం రండి చెప్తాను ఇది ఎవరు చేసి అక్కడ పెట్టారు అనేది అన్నారు. ఆ వెళ్ళిన రోజైతే ఎవరు చేశారు అని ఆ విషయాలేవి చెప్పలేదు గాని ఆ 2 ఆత్మలు అనేవి రోజు మీ ఇంటికి వస్తున్నాయి, ఒక మగాత్మేమో బయటే ఉంటాడు, ఆడాత్మేమో లోపలికి వస్తుంది అనేసి అన్నారు. గుంటలో ఉన్న కొబ్బరి చిప్పేమో మగాత్మ లెక్కనంట, గాజేమో ఆడామ లెక్కనంట. ఆయనేమో మేము ముగ్గురం కూడా పొలిమేర దగ్గర దాటేశామని చెప్పారు, ఆ ఆత్మలే మా ఇంటికి వచ్చినాయి అని చెప్పారు. కానీ
మా ఇంటి ముందేమో గుంట తీసి ఇవి పెట్టారు. ఆయన దానికి దీనికి రిలేట్ చేసి చెప్పాడు. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. అలా అయితే మేము కరెక్ట్ గా అదే టైంకి అటువైపు వెళ్తాము, ఇట్లాగే వెళ్తాము, పలానా చోటకి ఎక్కడికో మేము బయలుదేరుతున్నాం కదా అని ఆ చేసిన వాళ్ళకి ఎలా తెలిసింది? అక్కడే ఎలా పెట్టారు? వాళ్ళు కర్మాంతరాలు చేసి బూడ్చి పెట్టారు, వాళ్ళు ఎలా మా దగ్గరకు వచ్చారు అనేది నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. ఇంకా ఆయనేమో బాగా బలంగా చేసి పెట్టారమ్మా, ఆదివారం వచ్చే వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నారంట. ఆదివారం రోజు నా దగ్గరికి రండి, ఇది ఇంకా మొదట్లోనే ఉంది, అంటే ఇది చేసి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది, ముదరలేదు, ఇంకా ముందుగానే జాగ్రత్త పడండి అని చెప్పారంట. సరే అని చెప్పి ఇంకా అమ్మ అక్కడి నుంచి అయితే వచ్చేసింది. నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను ఆ రోజు. వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మా అమ్మ నాతో చెప్పింది, ఇట్లా ఇట్లా అంట అని. ఇద్దరు భార్యాభర్తలు రోజు మన ఇంటికి వస్తున్నారంట. అంటే నేనన్నాను, అమ్మ రోజు వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు కదా, ఈ రోజు అసలు వాళ్ళెవరో చూద్దామా అని అన్నాను. నాకు తెలియదు కదా వాళ్ళు దయ్యాలని. లాస్ట్ లో ఇంకా అమ్మ దయ్యాలు అనేసరికి నేనైతే షాక్. అసలు మమ్మీ ఇలా చెప్పిన తర్వాత మేము అనుకున్నాము, ఏంటిదంతా, మేము ముగ్గురం ఎక్కడికి వెళ్ళాము అనేసి. ఆ తర్వాత బాగా ఆలోచించుకుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మేము ఫిబ్రవరి మంత్ లో మేము ముగ్గురము కలిసి హాస్పిటల్ కి వెళ్ళాము. మామూలుగా అయితే మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలుంటే మేము ఎక్కడికి వెళ్ళాము, సపరేట్ గా వెళ్తాము. మేము ముగ్గురం కలిసి వెళ్ళింది మాత్రం ఫిబ్రవరి మంత్ లోనే. పిల్లలు కూడా ఆ రోజు స్కూల్ కి వెళ్ళడం వల్ల మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. మా ముగ్గురులో ఎవరికో బాగోలేకపోతే ఆ రోజు మేము ముగ్గురం కలిసి మధ్యాహ్నం 12-12:30 అలా అయి ఉంటుంది, అప్పుడు వెళ్ళాము మేము బయలుదేరి హాస్పిటల్ కి. ఇంకా ఇదే విషయాన్ని నేను అమ్మకు చెప్పాను. ఫస్ట్ అయితే మా నాన్నకి ఒంట్లో బాలేదు, ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తానికి, ఆ తర్వాత మళ్ళీ మా నాన్నకి బాగుంది, ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, ఏం లేదు. కానీ ఎక్కువగా సిక్ అయింది మాత్రం మా అమ్మ. అసలు మా ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా పైకి లెగవడానికి కూడా ఓపిక ఉండేది కాదు. మా అమ్మకి అసలు లేచి పని చేసుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు, పడుకునే ఉండేది, కళ్ళు మూతలు పడుతూ ఉండేవి. మమ్మీలా ఉండేసరికి మా ఇంటి పక్కనున్న ఒక ఆవిడ వచ్చి మా అమ్మతో మాట్లాడుతూ ఉండేదంట, అమ్మ అలా ఉండకూడదమ్మా, కళ్ళు మూతలు పడతా అస్సలు ఉండకూడదు, అలానే పడుకోవాలి అని మనకు అలా అనిపించకూడదు, ఒకవేళ మనకు అలా అనిపించిందా మనం తిరుగుతూనే చనిపోతాము అనేసరికి మా అమ్మకు కూడా కొంచెం బాధ అనిపించింది, దిగులు కూడా అనిపించింది. మా అమ్మకైతే అసలు ఏమీ తినాలనిపించట్లేదు, ఎప్పుడు చూసినా పడుకునే బెడ్ మీదే ఉంటుంది. హెడేక్, విపరీతమైన హెడేక్, అసలు ఓపిక లేనట్టు అయిపోతుంది. నాకు కూడా బాగా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, మిడ్ నైట్ లో హెడేక్, జ్వరము అన్ని ఇలాగా అందరికి కూడా, ఈవెన్ పిల్లలకి కూడా పాపం వాళ్ళకి తినింది కూడా పట్టట్లేదు, కక్కేసుకుంటున్నారు, ఒకరి తర్వాత ఒకరికి బాగోలేకుండా వస్తుంది. ఎంత బాలేదంటే ఇంట్లో కనీసం 3 రోజులు అయి ఉంటుందేమో మా ఇంట్లో నేను ఇల్లు చిమ్మి. అలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి మేము ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నామో. అయినా గానీ ఇంకా అట్లానే చేసుకుంటూ, ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మనం ఎలా ఉన్నా మనకి ఇంకేం పర్వాలేదు కానీ పిల్లలకి మనం అట్లా చేయలేం కదా. ఓపిక లేకపోయినా సరే ఇంకా పనులన్నీ అట్లాగే చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని రోజులకి మా అమ్మ కొంచెం మరీ అంత ఆరోగ్యంగా ఉంది అని చెప్పలేను గానీ కొంచెం తిరగడానికి ఓపిక అయితే వచ్చింది. ఆ తర్వాత ఇంకా హాలిడేస్ వచ్చాయి అని చెప్పి పిల్లలేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేం మాత్రమే ఉన్నాము. మా నాన్నకి ఒంట్లో బాలేనప్పుడు ఒక కల వచ్చిందంట. అదేంటంటే పోలీస్ వాళ్ళు వెంట పడుతున్నట్టు, తరుముతున్నట్టు మా నాన్నని అలా కలొచ్చిందని మా అమ్మకు చెప్పారు. అంటే పోలీస్ వాళ్ళంటే ఎమ్మలు అనేసి అంటారు కదా. ఇంకా మా అమ్మ కొంచెం ఆలోచించింది, ఏంటి ఇలా కలొచ్చింది అనేసి. ఆ తర్వాత కూడా మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇలాగా మా అమ్మమ్మ కలలో కనిపించింది, ఆవిడే నీ తల దగ్గర నిలబడ్డారు, మీ తల దగ్గర నిలబడింది ఆవిడే అని చెప్తూ ఉండేవాడు. అంటే చనిపోయిన వాళ్ళు మా నాన్న కలలోకి వస్తున్నారని చెప్పి అప్పుడు మేము విని వదిలేసాము. ఆ పూజారి గారు ఏం చెప్పారంటే, ఆడాత్మ రోజు మీ ఇంటికి వస్తుంది, ఆ మగాత్మేమో బయటే ఉంటున్నాడు, ఆమె రోజు మీ ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వచ్చి మీ తలల దగ్గర నిలబడుతుందమ్మా, నేరేడు పండు కలర్ చీర కట్టుకుంటుంది, చుక్కలు చుక్కలు ఉంటాయి దాని మీద, ఆమె మీ తలల దగ్గర ఉంటుంది, పిల్లల్ని కూడా చూస్తుంది. అసలు ఆయనకి చెప్పలేదు మేము మా ఇంట్లో పిల్లలున్నారని, కానీ ఆయనే చెప్పాడు మీ ఇంట్లో 2 బాలలు ఉన్నాయి కదా అనేసి. ఆ 2 బాలల్ని కూడా చూస్తుంది, అది బాలలు బాగున్నారని బాలల దగ్గర కూడా ఉంటుంది అని అన్నారు.
ఆయన చెప్పింది నిజమే. ఆ పిల్లలు అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఉండేవాళ్ళు, ఎవరో వచ్చి తీసుకెళ్తున్నారన్నట్టు. నేను రాను అనేవాళ్ళు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఇలా మీ తలల దగ్గరకు వచ్చి నిల్చుంటుంది అనేసి, అప్పుడు మాకింక డౌట్ వచ్చేసింది. అంటే మా నాన్నకి రోజు కలలో కనిపించేది ఆమె అని, అంటే వాళ్ళ రూపంలో పోల్చుకొని వచ్చేది. మా నాన్న ఇలాంటివేవి నమ్మడు, కానీ వాళ్ళ రూపంలో పోల్చుకొని వచ్చేదన్నమాట. మా నాన్న సైడ్ చనిపోయిన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ రూపంలో వచ్చేది మా నాన్న కలలోకి. ఆ తర్వాత మా నాన్న ఇలా చెప్పగానే నేను ఇంకా ఇంట్లో మంచిగా బాగా ప్రేయర్ చేసుకుంటున్నాను. నాకు ఒంట్లో బాగాలేనప్పటి నుంచి కూడా మా ఇంట్లో నేనైతే ప్రేయర్ చేయలేదు. ఇంట్లో ఉన్నంత వర్క్ చేసుకొని అలసిపోయి అసలు కూర్చోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు. అందుకనే అప్పుడు ప్రేయర్ చేసుకోలేదు. ఆ తర్వాత మా అమ్మకి కూడా కనిపిస్తూ ఉండేదంట. మా అమ్మ చెప్పేది నాకు, కానీ నాకైతే ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఒక రోజు నేను మా అమ్మకి ఒంట్లో బాలేదు, అన్నం కూడా సరిగ్గా తినట్లేదు. మా అమ్మ ఫేస్ చూసేసరికి నాకు భయం వేసేసింది. అంటే రోజు రోజుకి చాలా తగ్గిపోతుంది మనిషి. ఇంకందుకోసం అని చెప్పి ఆ రోజు రాత్రి 9:30కి కూర్చున్నాను ప్రేయర్ లో. అర్ధరాత్రి 12:30 వరకు కూడా కంటిన్యూ చేశాను ప్రేయర్ ని. ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున 3ంటికి లేచి ప్రేయర్ చేసుకోవాలి కదా అనేసి పడుకున్నాను. అప్పుడు కనిపించింది ఆమె నాకు. ఆ రోజు నేను నా రూమ్ లో కాకుండా మా అమ్మ దగ్గర పడుకున్నాను. మా అమ్మ తన దగ్గర పడుకోమంటే సరేలే అమ్మ వస్తాలే పడుకో అని చెప్పాను. అక్కడ పడుకున్నప్పుడు కనిపించింది అది నా తల దగ్గర. పిల్లలు లేరు కదా, పిల్లలుండుంటే పిల్లల తల దగ్గరకు వచ్చి నిలబడేది. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఆ ఆత్మ అయితే చాలా అందంగా ఉంది. నాకైతే అదే అనిపించింది దాన్ని చూడగానే. మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనుకుంటా, అంటే ఒక 55 ఏమో ఉండొచ్చు మేబీ. ముడతలున్నాయి మొహం మీద అటు ఇటు. మా అమ్మ ఏ కలర్ చీర అయితే చెప్పిందో, ఆ పూజారి గారు కూడా ఏ కలర్ చీర అయితే చెప్పాడో అదే చీరలో నాకు కనిపించింది. ఆమె నా తల దగ్గర నిల్చొని నన్నే చూస్తూ నవ్వుతుంది. నేనేం చేశానంటే, నేను పడుకునే ముందు ఆ రోజు రాత్రే నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని ఇంటి ముందు చల్లాను. మేబీ దానికి అనుకుంటాను నన్ను చూసి నవ్వుతుంది, చిన్న స్మైల్ ఇచ్చింది, అది కూడా మూతి మీద ఏదో పీస్ఫుల్ గా నవ్వినట్టు. నాకు అర్థం కాలేదు ఆమె ఎందుకు అలా నవ్విందో. ఆ తర్వాత రెండో రోజు కూడా అట్లాగే ప్రేయర్ కంటిన్యూ చేశాను నేను. నాకైతే ఆమె కనిపించలేదు. కానీ రెండో రోజు కూడా 12:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకి నేను లెగవలేకపోతున్నాననేసి 3:30కి అలారం పెట్టుకున్నాను ప్రేయర్ కి లెగవడానికి. 3:30 అయ్యింది, అలారం కూడా మోగింది. నేను నిద్రలోనే అంటున్నాను. దేనికంటున్నానో నాకే తెలియడం లేదు. టైం అవుతుంది, త్వరగా లే అన్నట్టు నాకు అనిపిస్తుంది లోపల. దానికి నేను ఓ అంటున్నాను. ఆ అలారాన్ని ఆపేసి పక్కన పెట్టేసి పడుకున్నాను అట్లానే. ఇంతలో మా అమ్మ నిద్రలో అరిచింది, ఏయ్ అని. అలా అరిచేసరికి ఏంటమ్మా ఏమైంది అని అన్నాను. మన బయట గేట్ తీసుకొని తలుపులు తీసుకొని గబగబా వచ్చి మన బీరువా తీస్తున్నారే అంది. నేను ఏయ్ అనేసరికి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. నాకు ఆ వచ్చిన ఆవిడ ఎలా కనిపించిందంటే, మన ఇంటి ముందు ఉంది కదా ఒక ఆవిడ మాదిరిగానే ఉంది అని మా అమ్మ ఆ రోజు నాకు అలా చెప్పేసరికి ఇంకా మాకు డౌట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళే చేపించుంటారు అనేసి. అది విన్నాక ఇంక ఇలా కాదులే అనేసి లేచి ప్రేయర్ చేసుకున్నాను. 3:30 నుంచి 4:30 వరకు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా పడుకోవాలనిపించలేదు. ఇంకా బయటకి వెళ్ళేసి ఇంట్లో ఉన్న వర్క్ అంతా చేసుకుంటున్నాను. అప్పటికి ఎవ్వరు లెగవలేదు కూడా, చీకటిగానే ఉంది. వాకిలి చిమ్మేశాను, చిమ్ముకొని ఇంట్లో ఉన్న వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మ కూడా లేచింది, ఒక్కతే ఉంటుంది అనేసి. ఇంకా ఆమె భయం ఆమెకు ఉంటుంది కదా, ఇంకా లేచి వచ్చింది నా దగ్గరికి. మేమిద్దరం కూడా అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాము. మా నాన్న ఇంకా పొద్దున్నే లేచాక అడిగాను నేను, నాన్న ఈ రోజు మీ వాళ్ళు ఎవరైనా కనిపించారా అంటే, కలలో మీ అమ్మ వాళ్ళు గాని మీ అమ్మమ్మ వాళ్ళు గాని అని అడిగితే కనిపించారమ్మా, టైం 5 గంటలేమో అలా అయి ఉంటుంది, వచ్చి నా తల దగ్గర కూర్చున్నారు అనేసి అన్నారు మా నాన్న. దాంతో ఇంకా నాకు అర్థమైపోయింది, అంటే అది మా దగ్గర నుంచి పోయి మా నాన్న దగ్గర కూర్చుందని. వాళ్ళ అమ్మలాగా వాళ్ళ అమ్మమ్మలాగా కనిపిస్తుంది మా నాన్నకి. ఆ రోజు మా నాన్నకి కలలో మా అక్క వాళ్ళ అత్తమ్మ కూడా కనిపించిందంట. పిల్లలు జాగ్రత్త అని ఏడుస్తూ. ఎందుకు ఇట్లా చెప్పింది ఆమె, లేకపోతే ఈమెంటి అనేది మాకేం అర్థం కాలేదు. సర్లే అనేసి అది విని మేము కామ్గా ఉన్నాము. ఆ తర్వాత ప్రేయర్ నుంచి నాకు గాని మా అమ్మకి గాని ఆ ఆత్మ కనిపించలేదు. కానీ మా నాన్నకి మాత్రం కనిపిస్తూనే ఉంది. ఇంకిట్లా కాదులే అనేసి నేనేమో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాను ఇంట్లో. నేను మా అమ్మ ఫాస్టింగ్ ప్రేయర్ చేపించుకొని ఇంకా ఈవినింగ్ కూడా ఒక పాస్టర్ చేత ప్రేయర్ చేపించుకున్నాము. ప్రేయర్ ఆయిల్ ని వాటర్ లో వేసి ప్రేయర్ చేశారు వాళ్ళు. మీ ఇంటి చుట్టూ కూడా ఇది చల్లండి అని చెప్పారు. అయితే ఈ లోపు ఏమైందంటే, పిల్లలు హాలిడేస్ కని వెళ్లారు కదా, 27వ తారీఖు పెళ్ళుందని చెప్పేసి అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాళ్ళ
వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మా పెద్ద పాప ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయిందని మా అక్క ఫోన్ చేసింది. పడిపోయి ఆ పాపకి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి గాజు బ్యాంగిల్స్ అయితే కాదు, ముక్కలవ్వడానికి. ఆ బ్యాంగిల్ పగిలి కంటి దగ్గర గుచ్చేసుకుందంట. రక్తం వచ్చి లోపల కండ కూడా కనిపిస్తుందంట. కంటి దగ్గర అంటే ఐబ్రో దగ్గర. ఇంకా వాళ్ళు హాస్పిటల్ కి అయితే తీసుకొని వెళ్లారు. హాస్పిటల్ కి వెళ్ళడానికి 1.5 hour టైం పడుతుంది వాళ్ళకి. అంత లాంగ్ లో ఉంటారు వాళ్ళు. ఇంకా 3 కుట్లు పడతాయి అని చెప్పారంట అక్కడ వాళ్ళు. కుట్లు వేస్తే అసహ్యంగా ఉంటుంది, ఎదిగే పిల్ల కదా, బాగోదు ఆడపిల్ల అయిపోయి అనేసి ఇంకా గమ్ వేశారు. ఇది జరిగిన తర్వాత ఆ రోజు ఆవిడ కలలో కనిపించి పిల్లలు జాగ్రత్త అని ఎందుకు అలా చెప్పిందో ఇప్పుడు అర్థమైంది మాకు. మేము ఇంట్లో ఎంత ప్రేయర్ చేపించుకున్నా కానీ ఆ ఆత్మ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అది అట్లానే ఒక చిన్న పిల్లల మా ఇంట్లో తిరుగుతూ ఉంది. అది నాకు ఎప్పటి నుంచో కనిపిస్తుంది. చిన్న పిల్లల వెళ్ళడము, కదలడము, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నట్టు, అది నా పక్కనే ఉన్నట్టు, నా మాటలు వింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే నేను అలా ఫీల్ అవుతున్నానా అనుకోవడానికి కూడా లేదు, బట్ నా పక్కనే ఉండి ఎవరైనా మన పక్క నుండి నిల్చొని అన్ని వింటూ ఉంటుంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదా. సరేలే, అది కూడా మాలో ఒక ఫ్యామిలీ మాదిరిగా అది కూడా బతికేస్తుంది అనుకున్నాను. అది ఏం చేయకుండా ఉంటే దాని పాటికి అదే ఉంటుందిలే అనుకోవచ్చు. కానీ ఇలా మనుషుల మీద తొక్కడం ఇట్లా జరుగుతూ ఉంటే ఎట్లా? మా పక్కింటి ఆవిడ మమ్మల్ని తీసుకుని ఆ పూజారి గారి దగ్గరికి వెళ్లారు కదా. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా నీ చిన్న కూతురికి రోజు నిద్రలో ఎక్కువగా గుండెల్లో నొప్పి వస్తుంది, చెమటలు కూడా పట్టాయి, తనకి అదిరిపోయింది, గుండెల్లో గుద్దుతుంది అది తనని. ఆ ఆత్మ మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ లోనే జరిగిందలా, ఒకసారి మీరు మర్చిపోయి ఉంటారేమో, గుర్తు చేసుకోండి అని చెప్పారంట. మా అమ్మకేమో ఆ విషయం గుర్తుంది, కానీ నాకేం గుర్తులేదు. మా అమ్మకి చెప్పానంట నేను ఈ విషయం ఇలా ఇలా జరిగిందని, కానీ నాకేం గుర్తులేదు అలా అయ్యిందని. మా అమ్మకి బాగా నీరసంగా ఉండడం, తినాలనిపించకపోవడం, తొందరగా ఆకలి వేయడం, అయినా తినాలనిపించకపోవడం, ఆకలి అవుతున్నా గానీ తినాలనిపించకపోవడం, ఇట్లా అన్ని జరుగుతూ ఉన్నాయంట. అది ఆయనే, మా అమ్మ చెప్పకుండానే చెప్పేశారు. ఆ పిల్లలకు బాగోలేకుండా రావడం, పిల్లలు భయపడుతున్నారు దాన్ని చూసి, మీకు బాగోలేకపోవడం, మీ అమ్మాయి రాత్రుళ్ళు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటుంది, నిజమే కదా అని అన్నారంట. అవును అని చెప్పిందంట మా అమ్మ. రాత్రుళ్ళది మీ అమ్మాయిని తొక్కుతుంది, అందుకనే ఆ పాపకి అంత నీరసం అయిపోతుంది అని చెప్పారంట. ఆయనేమో ఆదివారం రమ్మన్నారు కదా వీళ్ళని, కాకపోతే వీళ్ళేమో వెళ్ళలేదు. బట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో ఇలాంటివి బ్లాక్ మ్యాజిక్ చేయడం ఇలాంటివి చూసుంటారు కదా, అందుకని పాపం వాళ్ళకి ఆ భయం అట్లానే ఉంటుంది. అందుకని మా నాన్న వేరే వాళ్ళని కూడా కలవడానికి వెళ్ళారు. అసలు ఏంటి విషయం అని క్లారిటీగా తెలుసుకోవడానికి మా నాన్న ఫస్ట్ ఒక అతని దగ్గరికి వెళ్ళారు కదా, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళారు. ఆయన కూడా బాగా చెప్తారంట, గవ్వలు వేసి చెప్తారంట ఏ విషయము ఏమైంది అనేసి. ఆయన ఏం చెప్పాడంటే కీడు అని ఏం లేదంట. అమ్మ ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన ఏదో దాటేశారు అని చెప్పాడు కదా, అదేం చెప్పలేదంట ఈయన. అది చేసి పెట్టిన ఆత్మ, ఆ ఆత్మను వదిలారు మీ ఇంట్లోకి. ఫస్ట్ ఆత్మ వచ్చింది, ఆ తర్వాతే కొబ్బరి చిప్పని పెట్టారు. అది ఎప్పుడో చేసుంచారు, అది చేసింది కూడా ఎవరో కాదు మీ పక్కింటి వాళ్లే అని చెప్పారంట. ఈయన చెప్పగానే ఇంకా మా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు బాగుపడుతున్నారని ఓర్చుకోలేక చేశారు, మీ చావుని కోరుకున్నారు వాళ్ళు, అందుకే చేయించారు అని ఆ పూజారి గారు మా నాన్నతో చెప్పారు. దీనికి పరిహారం చేస్తాను అని చెప్పారంట. కొంచెం అమౌంట్ చూసుకొని వస్తామని చెప్పి మా నాన్న అక్కడి నుంచి వచ్చేసారు. ఇంకా మా నాన్న ఇంటికి వచ్చి మా అమ్మతో ఇలా ఇలా చెప్పారు అనగానే ఇంకా మా అమ్మ ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్లే చేశారంట అని చెప్పింది. వాళ్ళకి కూడా వీళ్ళ మీదే డౌట్ ఉంది, వాళ్లే ఇలాంటివన్నీ చేస్తారు చేపిస్తారు అని మా అమ్మను ఆ పక్కింటి అంటే ఇద్దరు మాట్లాడుకున్నారు. మాకు ఎవ్వరితోనూ గొడవలు లేవు, మా పక్కింటి వాళ్ళు కూడా మాతో మంచిగానే ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. బయట మనతో ఎంత బాగున్నా లోపల ఇంత కుట్ర పెట్టుకుంటారని ఈ రోజే అర్థమైంది. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను, మా గేట్ గోడల మీద ఇంటూ మార్క్స్ వేసి ఉన్నాయి. నేనైతే వాటిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మా అమ్మకు కూడా చెప్పాను, నువ్వు ఈ మధ్య చూసావా వీటిని అంటే, లేదు ఇప్పుడే చూస్తున్నాను అంది. ఆ మార్క్స్ కూడా ఏదో మేకు పెట్టి గీసినట్టుంది. అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు వాళ్ళే ఇలా చేపిస్తారనేసి. ప్రెసెంట్ నేను కాలేజ్ లో వర్క్ చేయట్లేదు, నాకు గవర్నమెంట్ ఎగ్జామ్ ఉండడం వల్ల నేను బ్రేక్ తీసుకున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడే నేను ఇంకా కాలేజ్కి వెళ్ళడం మానేశాను. ఆ కొబ్బరి చిప్ప గాని మేము దాన్ని తీయకుండా ఉంటే అది కుళ్ళి పడిపోతే ఎవరో ఒకరు చనిపోయేవారంట కన్ఫామ్ గా. అయితే నువ్వే పోయేదానివని మా అమ్మతో చెప్పాడంట ఆ పూజారి గారు. మీ చావు కోరే అలా పెట్టారు, బయటేమో మగాత్మనుంచారు, ఇంట్లోకేమో ఆడాత్మను వదిలారు అని చెప్పారంట. హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, అవి ఎలా వచ్చాయంటే విపరీతమైన తలనొప్పి. ఎలా అంటే ఎవరో తల మీద గొడ్డలు పెట్టి కొట్టినట్టు కాన్స్టెంట్ గా హెడేక్, చెస్ట్ పెయిన్, నా
నాకైతే తలనొప్పి ఒక్కటే వచ్చేది, కానీ మా అమ్మకైతే తలనొప్పితో పాటు చెస్ట్ పెయిన్ కూడా వచ్చేది. నేను యూట్యూబ్లో చూసాను బ్లాక్ మ్యాజిక్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని. సేమ్ మాకు ఏవైతే జరుగుతున్నాయో, మేము ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ వీడియోలో కూడా సేమ్ అవే ఉన్నాయి. ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలి అనే డైలమాలో ఉన్నాము. నేను మా అమ్మ అంటే ఆ అంత్రాలు తంత్రాలు మాకేవి తెలియవు. నేను ఎక్కువగా దేవుణ్ణి నమ్ముకుంటాను బాగా. మాకు తెలిసిన పాస్టర్స్ కి ఫోన్ చేసి ఇంట్లో మేము ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నాము. అదే రోజు రాత్రి మా అమ్మ కలలో ఏం కనిపించిందంటే, చేతబడి చేసేటప్పుడు ముగ్గు వేస్తారు కదా, అందులో ఎవరో ఒక ఆత్మ కూర్చొని ఉందంట, లేడీ ఆత్మ. ఆ ముగ్గు బయట వైట్ డ్రెస్ లో ఒక పెద్ద ఆయన ఉండి దాన్ని ఆపుతున్నాడంట. ఆ ఎఫెక్ట్ ఈమె మీదకి రాకుండా ఇలా కలొచ్చిందని చెప్పింది. నాకు తెలుస్తుంది అది నా చుట్టూనే ఉంది, బట్ నా దగ్గరికి రావట్లేదు, నా చుట్టూనే తిరుగుతుంది అని. ఇంకా నేను బైబిల్ ని కూడా చదవడం స్టార్ట్ చేశాను. అందులో నాకేమొచ్చిందంటే, మన భాషలో చెప్పాలంటే, వాళ్ళని నేను పనిష్ చేస్తాను, నిన్ను దాని నుంచి తప్పిస్తాను, వాళ్ళు చేసిన దానికి రిజల్ట్ వాళ్లే ఫేస్ చేస్తారు అనుంది. అలా రాగానే ఇంకా బైబిల్ చదువుతూ ఇంకా మోకాళ్ళ మీద ప్రేయర్ చేశాను. ఇలా ఏడ్చి ఏడ్చి ప్రేయర్ చేశాను మా అమ్మ గురించి. అప్పుడు కనిపించింది అది ఒక టీనేజ్ అమ్మాయి లాగా నా ఎదురుగా నిలబడుంది. నాకు కనిపిస్తుంది ఫేస్ కి ఒక సైడ్ బ్లడ్ కారుతుంది, దెబ్బలున్నాయి, దానికి దిగులుగా ఉంది. అది ఎవరో దాన్ని కొడుతున్నట్టుగా చెయ్యి పట్టుకొని లాగేస్తే ఎలా ఉంటుందో అలా చెయ్యి పట్టి లాగినట్టు హ్యాండ్ పక్కకి పెట్టి వెళ్ళిపోయింది. మాకు ఎవరైతే అలా చేయించారో వాళ్ళ ఇంటి గట్టు మీదే అది కూర్చుంది. అక్కడ కూర్చొని మా ఇంటి సైడే చూస్తుంది. ఇదంతా కూడా నేను కళ్ళు మూసుకొని ప్రేయర్ లో ఉన్నప్పుడు నాకు కనిపించింది. ఆ మరుసటి రోజు నుంచి మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అమ్మ కూడా మంచిగా హెల్దీగానే ఉంది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయితే లేదు తనకి. ఆ రోజు నుంచే వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. మాకు చేపించారు కదా వాళ్ళ ఇంట్లో అన్నమాట. మేము ఎలా అయితే సఫర్ అయ్యామో అలా అయ్యారు వాళ్ళు కూడా. ఆ తంత్రాలు వేసి ఆయన చెప్పాడు, ఇంట్లో ఉండేది వెళ్ళిపోతేనే మీకు బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అని అన్నాడు. మీరు చేసుకోవడానికి కూడా మంచి పనులు దొరుకుతాయి అని చెప్పాడు. అది పోవడానికే అంతరం ఇస్తాను, కొబ్బరి చిప్ప తీసిన గుంటలో బూడ్చి పెట్టండి, దీని పవర్ కే అది ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పారు. కానీ అవేవి చెయ్యకుండానే అది మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే, నేను రిలీజియన్ గురించి చెప్పట్లేదు. మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మనం పూజించే దేవుడిని గట్టిగా నమ్మాలి. ఆ దేవుడే మనల్ని కాపాడతారు. దగ్గరగా 3 months కూడా మేము హెల్త్ ఇష్యూస్ తో, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, డిప్రెషన్ లో ఉన్నాము. అయినా వాళ్ళకి ఏమంత పగ మా మీద, ఎవరితో కూడా మేము గొడవ పడిన వాళ్ళమే కాదు, వాళ్ళకు కూడా మేము ఎంత హెల్ప్ చేశామో. కానీ అదంతా కూడా లేకుండా కనీసం మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అని జాలి కూడా లేకుండా ఇలా చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా భయం లేదు. మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు కూడా. మా అమ్మకి హెల్త్ బాగోలేకపోతే వాళ్ళు నవ్వుకుంటారు, బట్ సడన్ గా రికవర్ అయ్యేసరికి షాక్, అసలు ఏమైంది అని. వాళ్ళు చేసింది వాళ్ళకే ఎఫెక్ట్ అయ్యింది. మేం పడిన బాధలే ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. కానీ వాళ్ళ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అలా చేశారని మనం అలా ఉండలేం కదా. పాపం వాళ్ళ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు, ఆ మాత్రం జాలుంటుంది కదా. October 1st నుంచి మా ఇంట్లో అంతా బాగుంది, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా. అదే అక్టోబర్ నుంచి వాళ్ళకి బాగోలేదు. మనం ఒకరికి కీడు చేయాలి అనుకుంటే అది మనకే తగులుతుంది. వాళ్ళ విషయంలో కూడా అలానే జరిగింది. మేము ఎంత సఫర్ అయ్యామో మాకు మాత్రమే తెలుసు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి ఏదైనా అయితే మా సిచ్యువేషన్ ఏంటి, అసలు మేము నమ్మలేకపోయాం వాళ్ళు అలా చేశారంటే. ఎప్పుడైతే మా అమ్మ బాగుండడం చూసారో 4 రోజుల వరకు కూడా వాళ్ళు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు సిగ్గుపడుతున్నారు. ఈవెన్ కనీసం వాళ్ళ మొహాలు కూడా మాకు చూపించట్లేదు. కనీసం మేము చూడ్డానికి కూడా నిజంగా మా అమ్మకి బాగయిందని వాళ్ళ ఫేస్ లో నెత్తురు చుక్క కూడా లేదు, మాడిపోయాయి ఫేసెస్ అంతా. ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, అంతరాలు కట్టించుకోవడం, బయట టెంపుల్స్ లో స్టే చేయడం. ఇలా వాళ్ళు ఇంత చేసినా సరే ఫర్గివ్ చేయాలి కదా, అందుకే వదిలేసాము మేము కూడా వాళ్ళని ఏం చేయకుండా. అండ్ నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసానని చెప్పాను కదా, ఎవరైనా మన మీద చేతబడి చేపిస్తే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి మన ఛాతి గట్టిగా పట్టేసుకోవడం, మన ఛాతి మీద బాగా బరువు పడినట్టు అనిపించడం. ఇంకా సెకండ్ వచ్చేసి కంటిన్యూస్ గా మీకు నిద్రపోవాలనే అనిపించడం, అసలు పైకి కూడా లెగబుద్ధి కాదనమాట. ఆవలింతలు ఎక్కువగా రావడం, కంటి కింద నల్లగా అయిపోవడం, నల్ల మచ్చలు రావడం, అంతేకాకుండా మన బాడీ మీద కూడా ఎర్రని మచ్చలు రావడం, అంటే ర్యాషెస్ లాగా. అండ్ కాన్స్టెంట్ గా తలనొప్పి రావడం, అస్సలు తగ్గదు, వస్తూనే ఉంటుంది హెడేక్. ఈ 5 సిమ్టమ్స్ వల్లే మా ఇంట్లో సిచ్యువేషన్స్ ని నేను
కంపారిజన్ చేసుకున్నాను. సో ఈ సిమ్టమ్స్ అనేవి ఒకవేళ మీకు కూడా ఉంటే లేట్ చేయకుండా ఎవరో ఒకళ్ళ దగ్గర చూపించుకొని త్వరగా దాని మీద ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఈ అక్టోబర్ నుంచి కూడా మాకంతా బాగుంది. అమ్మకి మంచిగా హెల్త్ సెట్ అయింది, నాన్నకు కూడా మంచి వర్క్స్ వస్తున్నాయి అండ్ నాకు కూడా ఒక మంచి జాబ్ వచ్చింది. సో ఇదే మా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్. తను చెప్పింది 100% కూడా కరెక్టే. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం దేవుడి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. మనం భక్తితో గనక పిలిచామో, మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ దేవుడే మనకు ఒక దారి చూపిస్తారు. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే మనతో బాగా మాట్లాడతారు. అరే వీళ్ళు బాగా మనతో మాట్లాడుతున్నారని మన కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నామో ఇంకంతే. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మన కుటుంబంలో జరిగే ప్రతిదీ కూడా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పైకి మనతో బాగున్నా సరే లోపల మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు చూసి ఏడుస్తూ ఉంటారు, మనం బాధల్లో ఉంటే మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. బాగా అయింది వీళ్ళకి తిక్క కుదిరింది అని నవ్వుకుంటూ ఉంటారు. మనం ఫైనాన్షియల్ గా బాగున్నా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకున్నా ఇలాంటి వాళ్ళు చూసి అస్సలు ఓర్చుకోలేరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మీద ఎవరైనా చేతబడి గనక చేపిస్తే వాళ్ళు మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకి సంబంధించింది పాతి పెడతారు. అదొక్కటి గమనించుకోవాలి. ఇన్సిడెంట్ లో వర్షం పడింది కాబట్టి వీళ్ళు ఫస్ట్ లోనే గమనించుకున్నారు, లేకపోతే ముదురుంటే ఎవరిదో ఒకరిది ప్రాణం ఖచ్చితంగా బలైపోయేది. ఈ ఫోటోలో చూడండి, ఇక్కడ ఒక కరివేపాకు మొక్క కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లోనే పూడ్చి పెట్టారంట. ఆ ప్లేస్ ని ఖాళీగా ఉంచడం ఎందుకని వాళ్ళు ఒక కరివేపాకు మొక్కను నాటారు అక్కడ. అండ్ ఈ గోడ మీద గీసిన ఇంటూ మార్క్స్ కూడా చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. ఒక పూజారి గారేమో పూడ్చి పెట్టిన కర్మాంతరాలను దాటేశారు అని చెప్పారు, ఇంకొక పూజారి గారేమో చేతబడి చేసి ఆత్మను వదిలిపెట్టారు అని చెప్పారు. రెండు ఒకటే, కాకపోతే కర్మాంతరాలంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు జరిగేలా, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు మనస్పర్ధలు వచ్చేలాగా, లేకపోతే వాళ్ళిద్దరికి విడాకులు అయ్యేలాగా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబంలో సంతోషం అనేదే లేకుండా ఒక చెడు ఉద్దేశంతో మంత్రాలు తంత్రాలు తెలిసిన ఒక వ్యక్తి ఆ జంటకి సంబంధించిన వస్తువులను, అంటే వాళ్ళ బట్టలు, గోళ్లు, వెంట్రుకలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వస్తువులను, వాళ్ళ ఫోటోలని గాని లేకపోతే ఇతర అపవిత్రమైన వస్తువుల్ని గాని ఉపయోగిస్తారు. ఆ మంత్రించిన వస్తువుల్ని వీళ్ళేం చేస్తారంటే ఒక చిన్న గుడ్డలో గాని లేకపోతే కుండలో గాని చుట్టి వాళ్ళింటి ఆవరణలో గాని వాళ్ళింటి గుమ్మానికి దగ్గరగా గాని లేదా ఏదైనా రహస్య స్థలంలో భూమిలో పూడ్చిపెడతారు. ఆ పూడ్చిపెట్టిన వస్తువుల యొక్క శక్తి అనేది ఆ జంటని, ఆ ఇంటిని చాలా ప్రభావితం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో శాంతి అనేది పూర్తిగా నశించిపోతుంది. ఆ కుటుంబ సభ్యులకు కూడా నిరంతరం కూడా అనారోగ్యంతో బాధపడడం లేదా అనుకోని ప్రమాదాలు జరగడం, ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ పూర్తిగా పోయి కోపం, వాళ్ళ మీద విపరీతమైన ద్వేషం పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్సిడెంట్ లో వీళ్ళింటి గుమ్మానికి కరెక్ట్ గా మధ్యలో కొబ్బరి చిప్పను పూడ్చిపెట్టారు అని చెప్పారు కదా, అది కూడా కర్మాంతరాలను పూడ్చిపెట్టడమే. ఇది కూడా చేతబడి చేసే ప్రక్రియలో ఒక భాగమే. సో ఇద్దరు పూజారులు చెప్పింది కూడా కరెక్టే. సో ఇది కర్మాంతరాలు అంటే ఏంటి, దాన్ని ఎలా పూడ్చిపెడతారు, దాని తర్వాత జరిగే నష్టాలేంటి, ఇవన్నీ. అందుకే మనం మన ఇంటి గోడల్ని, మన ఇంటి పరిసరాల్ని, మన ఇంటి ఆవరణని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరి బుద్ధి ఎలాంటిదో మనకు తెలియదు కాబట్టి మనమే మన జాగ్రత్తలో ఉండడం మంచిది. సో ఈ వీడియోలో మ్యాటర్ కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే మరికొంతమందికి షేర్ చేయండి. దానివల్ల ఇంకొంతమంది కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ గానీ లేకపోతే మెయిల్ పంపించండి. సో మన ఇంటి పక్కన ఉండే వాళ్ళతో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. విన్నారు కదా ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.